హాయ్ నమస్తే అండి. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చిలకడదుంపతోటి అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా మనకి మార్కెట్‌లో దొరికే గులాబ్ జామ్ పౌడర్‌తో అయితే అందరం చేస్తాం. కానీ ఈరోజు కొంచెం స్వీట్ పొటాటోతో చేస్తున్నాను. దానికోసం చిలకడదుంప ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. లేదా మీరు తురిమేసుకున్న స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకున్నా ఓకే. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్‌లో తీసేసుకుందాం. ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా, అదేవిధంగా కన్సిస్టెన్సీ కోసం మైదా ఫ్లోర్. ఎందుకంటే మనకి గులాబ్ జామ్ బాల్స్ చేసుకోవడానికి రావాలి కాబట్టి మనం మిక్సీ పట్టుకున్నాం కదా చిలకడదుంప కొంచెం లూజ్గా వస్తుంది, జిగురుగా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ బ్యాలెన్స్ చేయడం కోసం నేను మైదా ఫ్లోర్ వాడాను. ఆ తర్వాతకి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పాకం కోసం ఒక గ్లాస్ షుగర్, ఒక గ్లాస్ వాటర్ రెండింటిని బౌల్లో తీసుకొని పొయ్యి మీద పెట్టేసి ఈ విధంగా షుగర్ అంతా కరిగాక ఒక 3 to 4 మినిట్స్ అయితే ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి పాక అయితే రెడీ అయిపోయిందండి. పాకును పక్క పెట్టేసుకుందాం. అదేవిధంగా గులాబ్ జామ్ బాల్స్ని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు కూడా ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. చాలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఎందుకంటే అప్పుడే మన గులాబ్ జామ్ బాల్స్ అనేది లోపల నుంచి బాగా ఫ్రై అయిపోతాయి. మనకి బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. పాకు చల్లారిన తర్వాతకే వేయండి. చాలా చాలా బాగా వస్తాయి. అంతే.